నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్గా బీసీ బిడ్డకు బాధ్యతలు అప్పగించామని, అభివృద్ధిలో కాంగ్రెస్ మార్క్ ఖచ్చితంగా చూపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం కూరగాయల ఉమారాణి మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ మేయర్ సల్మా తాసిన్ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించారని, అలాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశీర్వదించారన్నారు. ప్రజల ఆలోచన మేరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. 2014లో తెలంగాణ ప్రత్యేక బిల్లు పాస్ అయింది ఇదే రోజన్నారు. ఇప్పటికీ 12 ఏళ్లైందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. 250 గజాల స్థలానికి సంబంధించి త్వరలోనే కమిటీ వేసి తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడం తమ బాధ్యత అని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి తమ లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లకు సమన్వయం చేయాలని మేయర్కు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్పై ప్రత్యేక దృష్టి సారించారని, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కూడా ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. వారి యొక్క విధానం ప్రకారంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు ప్రజలు. దానికంటే ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఇప్పుడు పురపాలక సంఘ ఎన్నికల్లో కూడా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు అయితే కూడా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలను గెలిపించి ఆశీర్వదించినారు. వారందరికీ ధన్యవాదాలు. వారి ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం సభ్యులందరూ కూడా కలిసి రాబోయే కాలంలో